తుఫాను బాధిత ప్రజలను స్వయంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి ఆ తర్వాత హన్మకొండ కేయు 100 ఫీట్ల రోడ్డులో ఊరచెరువు పొంగి నీట మునిగిన కాలనీలను పరిశీలించారు. బురదలో నడుస్తూ కాలనీ పరిస్థితులను చూశారు. అక్కడి ప్రజల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఓ మహిళకు చెందిన గుడిసెలో పప్పులు, ఉప్పులు సహా నిత్యావసర వస్తువులన్నీ నీట మునగడం చూసిన సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి పూర్తి సాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఎవరూ అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఏనాడు కూడా బయటకు రాలేదు. పైపైన ఆకాశంలోంచి చూసి ఆకాశంలోంచే వెళ్లిపోయేవాడు. కానీ ఇది కాంగ్రెస్ తెచ్చిన మార్పు. సీఎం స్వయంగా బాధితుల కష్టాలను చూసి అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. భద్రకాళి ఆలయం దగ్గరలోని కాపువాడ, రంగంపేట, పోతన నగర్ ముంపు కాలనీల్లో సైతం బురద అని లెక్క చేయకుండా కాలి నడకన తిరిగి వినతి పత్రాలు స్వీకరించారు. కావలసిన సౌకర్యాలేంటో తెలుసుకుని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది గుడిసెలను చూసిన సీఎం నివాసం కోల్పోయిన వారికి కోటాతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత వరద నష్టంపై 7 జిల్లాల ఉన్నతాధికారులతో హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. మొంతా తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవడంలో అలసత్వం వద్దు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. గొర్రె చనిపోతే 5,000, గేదె, ఆవు మృతి చెందితే 50,000 పరిహారమిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. నష్టాలపై తక్షణమే క్షేత్రస్థాయిలోకి వెళ్లి నివేదికలు తయారు చేయాలి. వెంటనే బాధితులకు సాయం అందాలి. అధికారులు అలసత్వం వహిస్తే సహించనని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి. గ్రేటర్ వరంగల్లో నాలాల కబ్జాలను తొలగించాల్సిందే. సమన్వయంతో అధికారులు శానిటేషన్ మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.